ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు మీనా తిరుమల అప్డేట్స్. ఈరోజు ఈ వీడియోలో తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్తో పాటు ప్రస్తుత దర్శన పరిస్థితులు, ఈరోజు ఏ దర్శనం వారికి ఎంత సమయంలో దర్శనం అవుతున్నది, ఇంకా సర్వదర్శనం టోకెన్స్ ఎక్కడ తీసుకోవాలి, అలాగే దివ్య దర్శనం టోకెన్స్ ఎక్కడ తీసుకోవాలి, ఇంకా నడకదారి టైమింగ్స్, ఇంకా తిరుమల వాతావరణం, అలాగే నిన్నటి రోజు వీడియోలోని కొన్ని కామెంట్లకు సమాధానాలు కూడా తెలియజేస్తాను. అలాగే నిన్నటి రోజు దర్శనం పరిస్థితులను కూడా తెలియజేస్తానండి. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మీ సందేహాలకు సమాధానాలు తెలుసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి స్కిప్ చేయకుండా చివరి వరకు ఈ వీడియో చూడండి. ఈ వీడియోని ఎవరైనా కొత్తగా చూస్తుంటే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ను ప్రెస్ చేసి ఆల్ను సెలెక్ట్ చేసుకోండి. ఇలా చేయడం వలన తిరుమల తిరుపతి దేవస్థానం వారి లేటెస్ట్ అప్డేట్స్ను తెలుసుకునే అవకాశం ఉంటుంది. అలాగే ఈ వీడియోని కూడా తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఇక ఈరోజు స్వామివారి దర్శనం వివరాలు తెలుసుకుందాం. నిన్నటి రోజున శనివారం రోజున శ్రీవారిని 67,906 మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకున్నారు. 28,492 మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు. 2,50,00,000 రూపాయలు భక్తులు స్వామివారికి సమర్పించిన హుండీ కానుకలు. వైకుంఠ ద్వార దర్శన టికెట్స్ ఉన్న భక్తులకు 4 నుంచి 7 గంటలలో దర్శనమైనదండి. అలాగే 300 రూపాయల దర్శనం టికెట్స్ ఉన్న వారికైతే 2 గంటలలో దర్శనమైనది. ప్రస్తుతం ఈరోజు తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉన్నారు. ఇక ఈరోజు శ్రీవారి సర్వదర్శనానికి అంటే సర్వదర్శనం టికెట్స్ ఉన్న భక్తులు క్యూ లైన్లో ఎంటర్ అయ్యే వారికి సుమారుగా 6 నుంచి 10 గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉంది. ఇక ఈరోజు 300 రూపాయల స్పెషల్ ఎంట్రీ దర్శనం వారికి, అలాగే 500 రూపాయల విర్చువల్ సేవా దర్శనం టికెట్స్ ఉన్న వారికి 2 నుంచి 3 గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉంది. తిరుమల తిరుపతి దేవస్థానం వారి లేటెస్ట్ అప్డేట్స్ గురించి తెలుసుకుందాం. ఇక ఈరోజు 300 రూపాయల టికెట్స్ విడుదల ఎప్పుడో తెలుసుకుందామండి. మార్చి నెలకు సంబంధించిన 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్స్ను డిసెంబర్ 25న ఉదయం 10 గంటలకు రిలీజ్ చేయనున్నారు. అలాగే తిరుమల మరియు తిరుపతి మార్చి నెల ఆన్లైన్ రూమ్స్ కోటాను డిసెంబర్ 25న మధ్యాహ్నం 3 గంటలకు రిలీజ్ చేశారు. పై టికెట్స్ మరియు రూమ్స్ మరియు సేవలను బుక్ చేసుకోవాలి అనుకుంటే టీటీడీ వారి అఫీషియల్ వెబ్సైట్లో మాత్రమే బుక్ చేసుకోండి. మన ఛానల్లోని నిన్నటి వీడియోలోని కామెంట్ రూపంలో శ్రీవారి భక్తులు అడిగిన వాటికి సమాధానాలు తెలుసుకుందాం. ఈరోజు వీడియోలోని కామెంట్లకు రేపటి వీడియోలో సమాధానాలు తెలియజేస్తాను. ఈరోజు మొదటి కామెంట్, జనవరి 2, 24 టికెట్ లేకుండా దర్శనం చేసుకోవచ్చా? డైరెక్ట్ ఫ్రీ దర్శనంలో మేడం. జనవరి 2 నుంచి ఎలాంటి టికెట్స్ మరియు టోకెన్స్ లేకుండా దర్శనం అయితే చేసుకోవచ్చు. అలాగే ఈ ఉదయం నుంచి కూడా ఎస్ఎస్టీ టోకెన్స్ ఇవ్వనున్నారు. మీరు టోకెన్ తీసుకుని అయినా దర్శనం అయితే చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ కామెంట్, అక్క మేము 21న తిరుపతికి వచ్చాము, మాకు 24కి టోకెన్స్ ఇచ్చారు, మాకు 24న దర్శనం అయిపోతుందా? మీకు 24న టికెట్ ఉంటే తప్పకుండా 24లో దర్శనం అయితే అవుతుందండి. ఇక నెక్స్ట్ కామెంట్, డిసెంబర్ 30 అండ్ 31 టికెట్స్ ఎప్పుడు ఇస్తారు సిస్టర్? ప్రస్తుతం ఈరోజు వెళ్ళి టోకెన్ తీసుకునే వారికి 31 తేదీ వరకు టికెట్స్ ఇస్తున్నారు. ఈ టికెట్స్ అయిన తర్వాత అంటే ఈరోజు మధ్యాహ్నం నుంచి జనవరి 1వ తేదీకి అయితే టికెట్స్ అయితే ఇవ్వచ్చు. ఈ టికెట్స్ అయిన తర్వాత జనవరి 2 వరకు టికెట్స్ ఇవ్వరు. జనవరి 1 వరకు టికెట్స్ లేని దర్శనం కూడా అయితే ఉండదండి. ఇక నెక్స్ట్ కామెంట్, హాయ్ మేడం నమస్కారం, మేము జనవరి 5న తిరుపతి దర్శనం కోసం వస్తున్నాము. మాకు ఆన్లైన్ 300 రూపీస్ టికెట్స్ లేవు, అక్కడ డైరెక్ట్ 300 రూపీస్ టికెట్స్ దొరుకుతాయా మేడం? ఇంకా రూమ్స్ కూడా కావాలి, ప్లీజ్ రిప్లై ఫర్ మీ. తిరుపతి మరియు తిరుమలలో కూడా ఎక్కడ 300 రూపాయల టికెట్స్ అయితే ఆఫ్లైన్లో ఇవ్వరు. కాబట్టి మీకు జనవరి 5న ఉదయం 3 గంటలకు తిరుపతిలో ఫ్రీగా ఇచ్చే ఎస్ఎస్టీ టోకెన్స్ తీసుకొని అయినా దర్శనానికి వెళ్ళొచ్చు, లేదా టోకెన్స్ లేని సర్వదర్శనానికైనా వెళ్ళొచ్చండి. ఇక నెక్స్ట్ కామెంట్, ఎస్ఎస్టీ టోకెన్స్ ఇచ్చే ప్లేస్ చెప్పండి. మేము 24th మార్నింగ్ తిరుపతికి రీచ్ అవుతాం అండ్ సిఆర్ఓ రూమ్స్ అలాట్మెంట్ కోసం ఎక్కడ వెళ్ళాలి? తిరుపతిలోని రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణు నివాసం, మెయిన్ బస్ స్టాండ్ పక్కన శ్రీనివాసం కాంప్లెక్స్, అలిపిరి వద్ద భూదేవి కాంప్లెక్స్, ఈ 3 ప్రాంతాలలో టోకెన్స్ తీసుకోవచ్చు. తిరుమలలో రూమ్స్ తీసుకోవడానికి సిఆర్ఓ ఆఫీస్ వద్ద రూమ్స్ అయితే రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ కామెంట్,
మేడం మేము ఫస్ట్ డేట్ రోజున తిరుపతికి వెళ్తున్నాం, మాకు ఎప్పుడు టికెట్స్ ఇస్తారు? దర్శనం టికెట్ బుక్ చేసుకోలేదు, అక్కడికి వచ్చాక ఇస్తారా చెప్పండి ప్లీజ్. జనవరి 2 నుంచి ఉదయం 3 గంటలకు ఎస్ఎస్టీ టోకెన్స్ ఇస్తారు. టోకెన్ తీసుకుని దర్శనానికి వెళ్ళొచ్చు, లేదా అదే రోజు టోకెన్స్ లేని సర్వదర్శనానికి కూడా వెళ్ళొచ్చు అండి. జనవరి 1న టికెట్స్ ఉన్న వారికి మాత్రమే దర్శనం ఉంటుంది, కాబట్టి మీరు జనవరి 2న దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ కామెంట్, మేడం మేము సోమవారం 25వ తారీఖు తిరుమలకు చేరుతున్నాం. వైకుంఠ ద్వార దర్శనం టోకెన్స్ ఎన్ని గంటలకు ఇస్తారు కాస్త చెప్పండి, లేకుంటే ఏ తారీఖుకు డేట్ ఇస్తారు? టోకెన్స్ కోటా ఉంటే 24 గంటలు ఇస్తారు, లేదంటే ఇవ్వరు. ఈరోజు ఉదయం 31st టోకెన్స్ అయితే ఇస్తున్నారు, తర్వాత జనవరి 1కి టోకెన్స్ అయితే ఇవ్వనున్నారు. అవి అయిపోయిన తర్వాత జనవరి 2 వరకు టోకెన్స్ అయితే ఇవ్వరండి. మీరు రేపు ఉదయం వస్తే జనవరి 1 టోకెన్స్ ఉంటే ఇస్తారు, లేదంటే టోకెన్స్ అయితే ఇవ్వరండి. ఇక నెక్స్ట్ కామెంట్, హాయ్ అక్క, మేము మార్చి 10కి దర్శనం చేసుకోవాలి అంటే ఎప్పుడు బుక్ చేసుకోవాలి? టికెట్స్ నడకదారిలో డిసెంబర్ 25న ఉదయం 10 గంటలకు 300 రూపాయల టికెట్స్ రిలీజ్ చేశారు. ఆ టికెట్స్ అయినా బుక్ చేసుకోండి, లేదంటే మార్చి 10న నడకదారిలో ఫ్రీగా ఇచ్చే దివ్య దర్శనం టోకెన్స్ అయినా తీసుకొని తిరుమలకు వెళ్ళొచ్చండి. ఇక నెక్స్ట్ కామెంట్, అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. మీరు చెప్పినట్లే ముందుగా వెళ్ళి 23న టోకెన్ తీసుకున్నాము. ఇదే మొదటిసారిగా ఉత్తర ద్వార దర్శనం చేసుకున్నాము. ధన్యవాదాలండి. అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. అందరికీ స్వామివారి దర్శనం కలగాలని కోరుకుంటున్నాను. ఇక నెక్స్ట్ కామెంట్, హాయ్ మ్యామ్, మేము ఈరోజు వచ్చాము, కానీ మాకు దర్శనం 29th మార్నింగ్కి ఇచ్చారు. ఆ రోజు విచ్ టైం లోపల దర్శనం అవుతుంది ప్లీజ్ చెప్పండి. వీ రిటర్న్ టు హోమ్ ప్లీజ్ చెప్పండి. మీరు తీసుకున్న టికెట్లోని డేట్లో రోజు ఆ రోజు టైంకి 2 గంటల ముందు క్యూ లైన్లోకి ఎంటర్ అయితే సుమారుగా 5 నుంచి 6 గంటల లోపే దర్శనం అవుతుందండి. ఇక నెక్స్ట్ కామెంట్, ఆర్జిత బ్రహ్మోత్సవం ఏప్రిల్ టికెట్స్ ఎప్పుడు రిలీజ్ చేస్తారో చెప్పండి. ఆర్జిత బ్రహ్మోత్సవం ఏప్రిల్ నెలకోట జనవరి 21వ తేదీన రిలీజ్ చేయవచ్చు. ఇంకా టీటీడీ వారి నుంచి ఎలాంటి అప్డేట్ అయితే రాలేదు. అప్డేట్ రాగానే మన ఛానల్లోని తెలియజేస్తానండి. ఇక నెక్స్ట్ కామెంట్, సిస్టర్ నేను 31st డిసెంబర్ తిరుమలకి ప్లాన్ చేశా, ఆ రోజు వస్తే నాకు దర్శనం అవుతుందా ప్లీజ్ చెప్పండి. డిసెంబర్ 31st టికెట్స్ ఈ రోజు అయితే ఇస్తున్నారు, కాబట్టి మీరు డిసెంబర్ 31న వస్తే దర్శనం అయితే అవ్వదండి. పైగా ఆ రోజు టికెట్స్ కూడా ఇవ్వరు, కాబట్టి మీరు జనవరి 2వ తేదీ పైన తిరుమలకు వెళ్ళండి. ఇక నెక్స్ట్ కామెంట్, 25th తేదీన ఉదయం 6 గంటలకు ఎస్ఈడి దర్శనం భావం వలన ఆ రోజున ఉదయం 11 గంటలకు దర్శనంకు వెళ్ళవచ్చున, మీరు ఆలస్యంగా వెళ్ళినా పంపుతారండి. ఇక నెక్స్ట్ కామెంట్, మేడం మేము జనవరి చివరి వారంలో తిరుమలకు వెళ్తున్నాము. అలిపిరి మెట్ల మార్గం ద్వారా కొండకు వెళ్ళాలి. దర్శనం టికెట్స్ ఎక్కడ తీసుకోవాలి? మెట్ల దారి మధ్యలో ఇస్తారా, లేక ముందే తీసుకోవాలా? అలిపిరి దారిలో వెళ్ళే వారికి అలిపిరి వద్ద భూదేవి కాంప్లెక్స్లో ఎస్ఎస్టీ టోకెన్స్ తీసుకొని నడిచి వెళ్ళొచ్చు. శ్రీవారి మెట్టు దారిలో అయితే దివ్య దర్శనం టోకెన్స్ ఇస్తారు. ఈ టోకెన్స్ తీసుకొని దర్శనానికైనా వెళ్ళొచ్చండి. ప్రస్తుతం ఈరోజు ఉదయం 9 గంటలకు 31వ తేదీ వరకు వైకుంఠ ద్వార దర్శన టికెట్స్ అయితే ఇస్తున్నారు. అవి కూడా 8,000 టోకెన్స్ మాత్రమే ఉన్నాయి. అవి అయిన తర్వాత జనవరి 1వ తేదీ వరకు టోకెన్స్ అయితే ఇవ్వనున్నారు. జనవరి 1వ తేదీ వరకు టోకెన్స్ అయిపోతే మరలా టోకెన్స్ అయితే ఇవ్వరండి, కౌంటర్స్ను క్లోజ్ చేస్తారు. కాబట్టి జనవరి 1 వరకు టోకెన్స్ ఉన్న భక్తులకు మాత్రమే దర్శనం ఉంటుంది. టోకెన్స్ లేని వారికి జనవరి 1 వరకు దర్శనం ఉండదు. కాబట్టి తిరుమల స్వామివారి దర్శనం కోసం వచ్చే భక్తులు టోకెన్స్ లేని సర్వదర్శనం కూడా ఉండదు. జనవరి 2న ఉదయం మరలా ఎస్ఎస్టీ టోకెన్స్ అలాగే దివ్య దర్శనం టోకెన్స్ ఇస్తారు. టికెట్స్ లేని సర్వదర్శనానికి కూడా వెళ్ళొచ్చు. డిసెంబర్ 25 నుంచి జనవరి 1వ తేదీ వరకు వచ్చే శ్రీవారి భక్తులు దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. టోకెన్స్ లేని వారికి జనవరి 1 వరకు అయితే దర్శనం ఉండదండి. ఎటువంటి టోకెన్స్ లేకుండా దర్శనానికైతే జనవరి 1వ తేదీ వరకు అలో చేయరండి. ఇంకా చాలా కామెంట్స్ ఉన్నాయి, కొన్ని వాటికి మాత్రమే సమాధానాలు తెలియజేశాను. అలాగే మిస్ అవ్వకుండా ప్రతి ఒక్క కామెంట్కు రిప్లై కూడా ఇచ్చాను. ఇంకా మీకు ఎలాంటి సందేహమైనా ఉన్నా కామెంట్ చేయండి, లేదా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యి కామెంట్ చేయండి. టెలిగ్రామ్ లింకును వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒక్కసారి చెక్ చేయండి. ఇది అండి ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం దర్శనం మరియు లేటెస్ట్ అప్డేట్స్. ఇంకా మీకు తిరుమల తిరుపతి దేవస్థానం గురించి ఎలాంటి సమాచారమైనా తెలుసుకోవాలి అనుకుంటే
కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అయ్యి మీ సందేహం ఉంటే మెసేజ్ అయితే చేయండి. ఈ వీడియోని అందరూ తప్పకుండా లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని కూడా షేర్ చేయండి. మరొక వీడియోలో తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్ గురించి కూడా తెలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.